ఈ సంవత్సరం దేశంలో సరిగ్గా వర్షాలు పడవని శాస్త్రీయంగా సైన్స్ పరంగా ప్రకటన వెలువడిన నేపథ్యంలో కాలభైరవ పీఠాధిపతి భైరవస్వామి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వేద బ్రాహ్మణులతో ప్రతి ఆలయాల్లో వర్షాలు పడే విధంగా యజ్ఞాలు, హోమాలు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఇంకా రానున్న రోజుల్లో ప్రజలు కరువు కాటకాలతో అల్లాడిపోతారని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్, ఎన్టీఆర్ నగర్లోని ఆంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు పచ్చెల్ల సుబ్రహ్మణ్యం వరప్రసాద్ శర్మ, క్రేవించి బేకరీ దిల్సుఖ్ నగర్ వ్యవస్థాపకులు, హనుమాన్ సేవకులు మంచిరాజు వెంకట నాగప్రసాద్ పాల్గొన్నారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. 50 మంది భక్త మహాశైలికి విజ్ఞప్తి. అది ఏమిటనగా, మనం ఈ సంవత్సరం చూసుకుంటే పరాభావనామ సంవత్సరం మాట. మనం పంచాంగం రీత్యా చూసినా, లేకపోతే ఖగోళ భౌతిక పరిస్థితి రీత్యా చూసినా కూడా కాలసర్ప యోగంలో మన దేశ గ్రహస్థితి, జాతక చక్ర రాశులు అన్నీ కూడా పరిభ్రమణం అవుతున్నాయన్నమాట. అందువల్ల మేము సభాముఖంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏమిటయ్యా అంటే, ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు పడక అకాలకాలంగా అయిపోయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కరువు కాటకాలతోటి చాలా బాధలు. అంటే మనం సోమాలియాలో చూసుకుంటున్నాం, అటువంటి సౌత్ ఆఫ్రికాలో కొన్ని వెనకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అవన్నీ ఎలా అయితే కరువు కాటకాలతోటి అలమటించిపోతున్నారో మన పరిస్థితి కూడా అలాగే వస్తుంది. కాబట్టి దయచేసి వేద పండితులందరి చేత ప్రతి దేవాలయంలో కూడా వరుణ జపాలు, వరుణ యాగాలు వెనువెంటనే చేయించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందువల్ల వెంటనే ప్రతి దేవాలయంలో జరిగే విధంగా, అలాగే మాకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ముఖ్యంగా, అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఇలా మహాపుణ్యక్షేత్రాల్లో వరుణ యాగాలు, వరుణ జపాలు వెనువెంటనే జరిపించవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. జై శ్రీరామ్.